అందరికీ నమస్కారం. హ్యాష్ మేకర్స్ వెల్కమ్. ఈరోజు కుకింగ్ క్లాస్ 5 కదండి. టుడే రెసిపీ 15 మినిట్స్లో మనం సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు. సాంబార్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. చూస్తున్నారు కదా, ఈజీగా మన 15 మినిట్స్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారుగా, ముందుగా మనం టమాటా వేసి పప్పు ఉడికించుకోవాలి. టమాటాలు అయితే నేను రెండు టమాటాలు వేసాను పెద్దవి. ఇప్పుడు ఒక టమాటా ఇక్కడ కట్ చేసాను, చూస్తున్నారు కదా. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నేను వేసేసుకున్నాను. ముల్లంగి, క్యారెట్, గుమ్మడికాయ, అలాగే బెండకాయ, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు పప్పులో ఉడకబెట్టేసుకుందాము. పప్పులో ఈ విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మంచి రుచిగా ఉంటాయండి. మొక్కలు అనేవి చాలా ఈజీగా మనం తినడానికి టేస్ట్గా ఉంటాయి. మనకి పప్పులో కూడా ఈ రసం అనేది దిగుతుంది కాబట్టి చక్కగా బాగుంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందు ఈ రెండు బాగా కలిపేసుకోండి, ఆ తర్వాత ఉప్పు వేద్దాం. నేనైతే ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నాను. మీరు విడిగా ఉడికించుకుంటారంటే కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి నేను మామూలుగా వేసాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక స్పూను ఉప్పు వేసాను. ఎందుకంటే మొక్కలకి ఉప్పు పట్టాలి కదండి, లేకపోతే చప్పగా అయిపోతాయి. అందువల్ల అప్పుడు ఈ విధంగా కలిపేస్తాం కదా. కలిపేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. అదే మీరు వేరేగా కుక్కర్లో పెట్టకుండా మామూలుగా ఉడికించుకుంటారంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది, మనకు 15 నిమిషాల్లో తయారైపోవాలి కాబట్టి. ఇప్పుడైతే ఈ విధంగా కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో చూసారా, ఒక విజిల్ రాగానే ఆపేసాను అనమాట. ఇంకో విజిల్ వచ్చేసింది, ఆపేసాను. చల్లారిన తర్వాత ఇగోండి ఈ విధంగా అయ్యాయి. మరీ మెత్తగా అయిపోకూడదండి, అందుకే హై ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వేసుకోవాలి. అప్పుడు మొత్తం ఒక సూప్లా రెడీ అవుతుంది. దాంట్లోనే కొద్దిగా వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే ఒక వంకాయ ఇలా సన్నగా తరిగేసి, సన్నగా కాదండి, ఒక 6 ముక్కలు వచ్చేటట్టుగా, కొంచెం లావుగా ఉంది కాబట్టి ఒక 6 ముక్కలు వచ్చేటట్టుగా కట్ చేశాను. మాకైతే వంకాయలు సాంబార్లో ఎక్కువగా వేయడం ఇష్టం ఉండదండి, అందుకని ఒక వంకాయ వేసాను. ఇప్పుడు చూసిన చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి. కానీ మీ చింతపండు ఎంత పులుపు ఉందో చూసుకొని దాన్ని బట్టి చింతపండు రసం అనేది వేసుకోవాలి. నేనైతే మా చింతపండు అయితే కొంచెం రసం ఎక్కువగా వస్తుందండి, పులుపు ఎక్కువ, అందుకని కొద్దిగా నానబెట్టాను. రసం తీసేసి వేసేసిన తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు చిద్దగొట్టేసి వేయండి. దాంట్లో కొద్దిగా ఇంగువ వేయండి. బాగా మరుగుతున్నప్పుడు ఎలా మరిగిందో చూసారు కదా, ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడైతే ఉప్పు చాలలేదు చూసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకున్నాను నేనైతే. మీరు ఒకసారి ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకోవాలి, తర్వాత బాగోదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా సాంబార్ పొడి నేను హోమ్మేడ్ సాంబార్ పొడి రెడీ చేశాను. ఈ పౌడర్ ఎలా రెడీ చేశాను ఏంటనేది నేను షార్ట్ వీడియోలోనే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. తెలియని వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వాలి, తెలియట్లేదు అనుకుంటే వేరే వీడియోలోనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాంట్లో చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే 1 స్పూన్ వేసేసాను. ఇది ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సాంబార్ పొడి ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే, కానీ దీంట్లో ఎలా రెడీ చేసామంటే ఈ సాంబార్ పొడి వేయగానే మనకు చిక్కదనం కూడా వస్తుందండి మన ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పౌడర్కి. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసేసుకున్నాం కదా, కలిపేసాము. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టి మరిగించుకోండి. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి మరిగించుకోండి, మరి హై ఫ్లేమ్లో పెట్టేయద్దు. ఇక చూస్తున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఇంకొక 2 నిమిషాలు మరగనివ్వండి. అంటే నాకైతే కొత్తిమీర వేసిన తర్వాత మరిగితేనే ఇష్టమండి, ఎందుకంటే కొత్తిమీరలో ఉన్న రసం అంతా బాగా దిగుతుంది, అందువల్ల. ఇప్పుడు చూస్తున్నారు, ఈ విధంగా అయితే సాంబార్ రెడీ అయిపోయింది. మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, అలాగే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, మెంతులు వేసేసి బాగా కలిపేసుకోవాలి. నా దగ్గర అయితే అప్పుడు కరివేపాకు లేదు కనుక నేను కొద్దిగా కస్తూరి మేతి వేసి ఈ విధంగా కలిపేసుకున్నాను. ఏదుంటే అదే, మనకు లేదని చెప్పేసి మనం ఆపేసుకోకూడదండి, ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, సాంబార్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే 15 మినిట్స్ మనకు రెడీ అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. మీరు ముక్కలు కట్ చేసి ఉంచుకుంటే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చిందా?